చూసారా ఫ్రెండ్స్, ఈరోజు రిలీజ్ అయిన వీడియోలు అన్నీ చూశారు కదా, అందరూ చూసే ఉంటారు. వారే వా, మన డెమోక్రసీ ఎంత గొప్పగా ఉంది కదా. పోలీసులు ఎంత బాగా వాళ్ళ రోల్ ప్లే చేస్తారు కదా, నిజాయితీగా, నిబద్ధతగా, ప్రభుత్వ సర్వెంట్లుగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు పిల్లల తల్లలు బద్దలు కొట్టి వాళ్ళని రక్తసిక్తం చేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూడకుండా వాళ్ళ దౌర్జన్యాన్ని చూపించారు కదా లాఠీ చార్జీలతో. గ్రేట్. ఈ పోలీసులందరి ఇళ్లలో ఇదే ఏజ్ గ్రూప్ పిల్లలు ఉండి ఉంటారు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యూనిఫామ్ తీసేసిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని ఫ్యామిలీతో కలిసి అన్నం తింటారేమో కదా. అప్పుడు గుర్తొస్తుందేమో కదా ఏం చేసి వచ్చారో. అదే వాళ్ళ పిల్లల ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఎలా కొట్టి ఆ రక్తపు చేతులతో ఇంటికి వెళ్ళి భోంచేస్తున్నారో గుర్తు వస్తుంది కదా. ఖచ్చితంగా వాళ్ళ ఆత్మసాక్షి అప్పుడు ఏమంటుందో. బాధపడతారా? లేదంటే ఎంచక్క వాళ్ళ బాస్ మాటలు, వాళ్ళ బాస్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించొచ్చామని గర్వంగా జబ్బలు చరుచుకుని మరి ఇంట్లో కుటుంబంతో ఆ విజయోత్సవాన్ని పంచుకుని ఆనందిస్తారా? ఏమో, మేబీ కావచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రజాసేవకులుగా లేరు, ప్రభుత్వ సేవకులుగా పనిచేస్తున్నారు. ఇలా पुलिस और जनता मर रही है। आने दो टांग की तरफ आओ सारे, कंधे पे रख लो, टांग पे आओ, चलो चलो, गर्दन गर्दन देखो, गर्दन 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 देखो भाई, कोई नहीं भाई. మన్ కీ బాత్, పరీక్షపై చర్చ, ఇవి మన ప్రధానమంత్రి గారి టైటిల్స్, ఈయన చేసే కార్యక్రమాల టైటిల్స్. ఈయన మన్ కీ బాత్ తప్ప ప్రజలకి మన్ కీ బాత్ చెప్పుకునే అవకాశం లేదు. మీరు అలా మీ మన్ కీ బాత్ మాతో చెప్పుకునే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఇలాగ చంపేస్తాం, కొట్టి చంపేస్తాం అని చెప్తున్నారు. పరీక్షపై చర్చ, పరీక్షల గురించే. పేపర్లు లీక్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంటి, రాబోయే పిల్లల భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించినందుకే ఈ మారణకాండ. బేటీ బచాओ బేటీ పడాओ, నారీ శక్తి. ఇదిగో ఇదే కదా. చూడండి, నిన్న రాత్రి వరకు వీళ్ళందరూ చాలా హ్యాపీగా రేపు సంసద్ మార్చ్ చాలా పీస్ఫుల్గా చేస్తాము, అందరం కలిసి వెళ్తాము అని అక్కడ ఏదో ఒక ఆశతో రాత్రంతా గడిపారు. పొద్దున వీళ్ళ ప్రొటెస్ట్ని ఆపుతారనుకున్నారే కానీ ఇంత హింస ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. జంతర్ మంతర్ దగ్గర నెల రోజులుగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఒక్క వైలెంట్ యాక్టివిటీ కూడా వాళ్ళు చేసింది లేదు. ఈ పువ్వులు పుస్తకాలు పట్టుకుని ప్రొటెస్ట్ చేసిన పిల్లల మీద మీరు రాళ్ళు, లాఠీలు, కరెంట్ షాకులు, టియర్ గ్యాస్లు ప్రయోగిస్తారా? ఇది మానవత్వమేనా? ఇది ప్రజాస్వామ్యమేనా? మీకు పాపం అనిపించట్లేదు ఆ పిల్లల్ని చూస్తుంటే? చిన్న పిల్లలే, యువకులు గాయాలతో రక్తసిక్తమైపోయి తలలు పగిలిపోయి. ఇదేనా మనం 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 మన పిల్లల భవిష్యత్తు? రేపటి భావి భారత పౌరులు కదా, వాళ్ళది కదా ఈ దేశం, వాళ్ళది కదా ఈ దేశ భవిష్యత్తు. వాళ్ళు ఇలా చినిమేస్తారా? ఎందుకు? మా ఫ్యూచర్ని సెక్యూర్ చేయండి, కాపాడండి అని అడిగినందుకు ఇలా వాళ్ళని భక్షిస్తారా? వీళ్ళని ద్వేషించే వాళ్ళందరూ, కాక్రోచ్ జనతా పార్టీని ఇన్ని రోజులు రకరకాల కామెంట్స్ చేసిన వాళ్ళందరూ ఈ రక్తమోడుతున్నాయి వీళ్ళందరినీ చూస్తుంటే, మీరు మనుషులుగా పుడితే, మీకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే ఒక్క క్షణమైనా బాధ కలగలేదా మీకు?
మనస్సాక్షికి, అంతరాత్మకి ఒక్కసారి అడగండి. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మీకు సంతోషంగా ఉందా ఇప్పుడు? వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే మీకు హ్యాపీగా ఉందా? నిజం చెప్పండి. ఇంత జరుగుతూ ఉంటే కొసమెరుపు ఏంటో తెలుసా? ఈరోజు నుంచి పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకోసమే వీళ్ళు ఈ రోజునే ఎంచుకున్నారు పార్లమెంట్కి వెళ్ళడానికి. అయితే గొప్ప విషయం ఏంటంటే, బయట ఇంత మారణకాండ జరుగుతుంటే, విద్యార్థుల్ని లాఠీలతో తలలు బద్దలు కొడుతూ ఉంటే, లోపల ప్రధానమంత్రి గారు మాన్సూన్ సెషన్ ఉద్దేశించి మాట్లాడారు. ఒకసారి వినండి. मानसून का भी कुछ लाभ नजर आ रहा है और मानसून सत्र भी प्रारंभ हो रहा है। मानसून हो या मानसून सत्र, अगर दोनों प्रोएक्टिव हो तो बहुत ही प्रोडक्टिव होते हैं। और दोनों को प्रोडक्टिव होते हैं तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है। और इसलिए हम यही प्रार्थना करते हैं कि मानसून भी प्रोएक्टिव रहे, मानसून सत्र भी प्रोडक्टिव रहे। సో ఆయన మాటల్లో ఎక్కడా ఈ ప్రొటెస్ట్ గురించిన ప్రస్తావన లేదు. ఇది మన ప్రధానమంత్రి అంటే. ఈ సిగ్గులేని, విలువలేని, నైతికత లేని, ఏమాత్రం ఒక ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హుడు కాని ఒక క్రూరుడు, ఒక దుర్మార్గుడు, ఒక నియంత ప్రధానమంత్రి మోదీ. ఇడిగో చూసారా? ఇప్పటికైనా అర్థమైందా?